వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. యుద్ధం ఇప్పుడు కొత్త దశలోకి వెళ్ళింది. మిసైళ్లు కాదు, డ్రోన్లు కాదు, ఇప్పుడు టార్గెట్ బ్యాంకులు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫైనాన్షియల్ నెట్వర్క్స్. నిన్న ఇరాన్ ఒక అసాధారణ హెచ్చరిక ఇచ్చింది. ఇజ్రాయెల్ మరియు అమెరికా కలిసి నార్థర్న్ ఇరాన్లోని ఒక పెద్ద బ్యాంకుపై దాడి చేశాయని ఐఆర్జీసీ ఆరోపించింది. ఫిబ్రవరి జీతాలు పంపేందుకు బ్యాంకు ఉద్యోగులు నైట్ షిఫ్ట్లో పనిచేస్తున్న సమయంలో దాడి జరిగిందని చెప్పారు. దానికి ప్రతిగా ఇరాన్ ఒక కొత్త టార్గెట్ లిస్ట్ ప్రకటించింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, ఐబిఎం, ఒరాకిల్ మరియు ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను కదిలించే గోల్డ్మ్యాన్ సాచెస్. ఇరాన్ ఆరోపణ సింపుల్. ఈ కంపెనీలు క్లౌడ్ ద్వారా, సర్వర్ల ద్వారా, డేటా సిస్టమ్స్ ద్వారా యుద్ధానికి టెక్నాలజీ సహాయం చేస్తున్నాయి. అందుకే ఇవి కూడా లెజిటిమేట్ టార్గెట్స్ అని. ఈ ఒక్క హెచ్చరిక తర్వాతే అమెరికా బ్యాంక్ స్టాక్స్ కిందకు జారిపోయాయి. కానీ అసలు టెన్షన్ అక్కడ కాదు. ఒక నగరం పేరు బయటకు వచ్చింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటరీ 270 హెక్టార్లలో ఉన్న మిడిల్ ఈస్ట్ ఫైనాన్షియల్ హబ్. 7,700 కంపెనీలు, ప్రపంచ బ్యాంకులు, ప్రపంచ ఫిన్టెక్ నెట్వర్క్స్, ఆయిల్ ట్రేడ్ సెటిల్మెంట్స్, క్రాస్ బార్డర్ పేమెంట్స్ అన్నీ అక్కడే జరుగుతాయి. ఈ హబ్పై ఒక్క డ్రోన్ పడితే చాలు. మార్కెట్ ముందుగా భయపడేది బాంబు కాదు, డబ్బు కదలికకు. ఇంతలో మరో ఘోర ఘటన కూడా జరిగింది. మయూరి నారీ అనే కార్గో షిప్ పై హార్మోజ్ దగ్గర దాడి జరిగింది. చాలా మంది దీనిని ఇండియన్ షిప్ పై దాడి అని ప్రచారం చేశారు. కానీ వాస్తవం కొంచెం వేరే. ఆ షిప్ థాయిలాండ్ రిజిస్ట్రేషన్లో ఉంది. కేవలం గుజరాత్ కాండ్లా పోర్టుకు కార్గో తీసుకెళ్తుంది అంతే. అంటే ఇది ఇండియన్ నేవీ షిప్ కాదు, ఇండియన్ గవర్నమెంట్ షిప్ కాదు, ఒక కమర్షియల్ కార్గో వెసెల్ మాత్రమే. యుద్ధ ప్రాంతంలో తిరిగి షిప్స్ చాలాసార్లు ఇలాగే పావులుగా మారతాయి. అమెరికాను మిలిటరీగా ఓడించడం కష్టం, కానీ ఎకనామీని కదిలించడం అంత కష్టం కాదు. ఇరాన్ ఆడుతున్న గేమ్ అక్కడే ఉంది. మరోవైపు ఇజ్రాయెల్ కూడా తన వ్యూహం మార్చింది. ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు, ఇరాన్ ప్రజల్లో తిరుగుబాటు రగిల్చే ప్రయత్నాలు, మరిన్ని దేశాలను యుద్ధంలోకి లాగే ప్రయత్నాలు. టర్కీ, ఇండియా, నాటో, ఇలా ప్రతి కదలిక చెస్ బోర్డు మీద కొత్త ముక్క పెట్టినట్టే. ఈ యుద్ధంలో 3 ఆటగాళ్లు ఉన్నారు: ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా. కానీ పాములుగా మారే ప్రమాదం ఇంకా చాలా దేశాలకు ఉంది. కొన్ని యుద్ధాలు సరిహద్దుల్లో జరుగుతాయి, కానీ కొన్ని యుద్ధాలు బ్యాంక్ సర్వర్లలో జరుగుతాయి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధం అదే. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఇవి 3 మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీరు చేసే ₹1 సహాయం కూడా చాలా చాలా అవసరమే. సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. యాడ్స్ కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.